బైరాపూర్ విలేజ్ ప్రజాజ్యోతి వార్తలో వచ్చిన వార్త గురించి మేము స్పందించి మేము ఈరోజు ఈ విలేకరులకు పిలిపించి ఈరోజు మేము చెప్పడం ఏం జరుగుతుందంటే, గత ఎన్నో రోజులుగా ఎవరెవరో సంక్షేమ కార్యక్రమాలు చేసిర్రు, అన్ని చేసిర్రు, ఇది చేసిర్రు. వాళ్ళు రాసిన దానికి మేము అడ్డుకోలేదు, మేము చేసామని మేము ఎక్కడికి చాటుకోలేదు. కానీ నిన్న జరిగిన సంగతి ఏంటంటే విచిత్రమైన సంగతి. మేము స్వచ్ఛందంగా 10 మంది వ్యక్తులము కలిసి మేము తలా కొన్ని రూపాయలు వేసుకొని మేము మల్లాపూర్ రోడ్డుకు మేము మొరం పోసిన మాట వాస్తవం. మా బైరాపూర్ నుంచి మల్లాపూర్ వరకు మరి కట్ట మీద కూడా ఒక పెద్ద గుంట పడితే కూడా కార్లు పడే వ్యవస్థ ఉన్నది కదా అనుకొని దాన్ని స్పందించి మేము మా యువకులందరం మేము నడుము కట్టుకొని మేము ఇవాళ రోడ్డు పోసిన దానికి ఇవాళ ప్రజాజ్యోతి పేపర్లో పలానా ద్రోణవల్లి సతీష్ గారు పోయించారు అని చెప్పిన మాట, అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన చేయలేదు. ఆయన చేసిన దానికి ఏదన్నా ఉంటే ఆయనకే వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ మాట మాత్రం అవాస్తవమని మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు ఎన్ని ట్రాక్టర్లు పోసి నిన్న లెవెల్ చేసారు? 100 ట్రాక్టర్లు. అంటే గ్రామస్తులు మీ సహకారంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా మేము ఏ బిల్లు పెట్టుకోలేదు, ఏ బిల్లు పెట్టలేదు. ఆ బిల్లులు వస్తాయి, ఈ బిల్లులు వస్తాయని కూడా వాస్తవం. గతంలో 2 ట్రాక్టర్లు పోసినా, ఒక వీధి ఊడ్చినా కానీ జంగల్ కటింగ్ చేసిన. ఇప్పుడు అక్కడ ఒక లెవెలింగ్ ట్రాక్టర్ నడిచింది, అది వాస్తవం కాదా? లెవెలింగ్ ట్రాక్టర్ ఆ రోడ్డుకు నిన్న నడవలేదు, ఆ రోడ్డుకు రాలేదు. ఆ రోడ్డు గురించి అసలు ఏమీ సంబంధం లేదు. నిన్న లెవెలింగ్ ట్రాక్టర్ ముందు వేరే వాళ్ళు క్లీన్ చేసిన దాన్ని మళ్ళీ ఈయన బ్లేడ్ పెట్టి గీక్కుంటా షోప్ టాప్ చేసి ఫోటోలు దిగి నేనే చేసుకున్నా అని చెప్పుకుంటున్నాడు. ఇది అవాస్తవము. ఆయన చేసి మొత్తం డూప్లికేట్ పనులు. వాస్తవమైన పక్కకు పెట్టి ఏదైనా స్వచ్ఛంగా చేసి చెప్పడానికి రావాలా.